ఇప్పుడు మీకు తోలుబొమ్మలాట చూపిస్తాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. పూర్వం అన్నాం కదని రైజింగ్ రాజు అనుకునేరు. ఈ రాజు కుంతల యువరాజు గోలిరాజు. అమ్మగారు నమస్కారం. అను మరి నువ్వు రిటర్న్ ఇస్తే ఏమవుతాడు? వీడికి హాస్యం కంటే నాట్యంలోనే ప్రావీణ్యం ఎక్కువ. ఈ రాజుకు సరిజోడి కపాల దేశపు తపాల యువరాణి. రాణి నిద్రపోయిందా? మీరు సరిగ్గానే విన్నారు. ఈ రాణి పేరే రాణి నిద్రపోయిందా. వీళ్ళిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ అరణ్యానికి బ్రహ్మచారిని, కనిపించని అందగత్తెలకు అన్వేషిని. మీది ఏ రాజ్యం? గుంతలో ఉన్న కుంతల రాజ్యం. మా రాజ్యంలో ప్రజలందరూ తెలుపు రంగులో ఉంటారు. మీ రాజ్యంలో ఏంటి రంగులు రంగులుగా ఉంటారు? గుర్రాలు రంగులు రంగులుగా ఉంటాయి, గాడిదలే ఒకే రంగులో ఉంటాయి. అలా అనినచో నాకు బాధేస్తుంది. అలా అనిచో మీ మూతి పగులుతుంది. మేము పరిహాసం ఆడితిమి. రండి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నాం. అయితే నేను సిగ్గుపడతాను. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నే కుదిరే. ప్రియతమా, మన ప్రేమ నీకు జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనతోనే ఉంటాయి. వీడు వస్తున్నాడు. దాక్కో 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 దాక్కో. వీడు లాంతర్ పట్టుకుంది వీడు జనాలకు కనిపించడానిక, జనాలు వీడికి కనిపించడానిక? రెండోదే సరైనది. ఇంతకీ మణికొండకు బట్టలేసినట్టుగా ఉన్నాడు. ఎవడవాడు? వాడు నా రక్షకుడు. వాడి మాంసం వాడు తినే భక్షకుడిలా ఉన్నాడు. వాడు రక్షకుడు ఏంటి? అలా అనకు. వాడు మా రాజ్యానికే ఉగ్రసింహం. గజ్జి సోకిన గ్రామ సింహంలా ఉన్నాడు. వాడు ఉగ్రసింహమా? రాణి, మనము గాంధర్వ వివాహం చేసుకుందామా? అమ్మో, నాకు భయం. నేనున్నాను కదా, పర్లేదు. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. నేను రాను. వస్తావు? రేపు కలుద్దాం. మర్నాడు లేచిపోదామన్న మగాడా, వస్తానన్నావు రాలేదే. అనసూయ, మగాళ్ళంతా ఇంతే కదా? కరెక్ట్ అబ్బా. ఓయ్ రానన్నావు, కాదు కుదరదన్నావు, ఇప్పుడేమో కుయ్యో ముర్రో అంటున్నావు. పెళ్లి చేసుకుందామా? కుదరదు. ఏ? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఏ? ఎందుకంటే మా బావ నుంచి పెళ్లి చేసుకోమంటున్నారు. అదే ఏ? అమ్మో, వీడు వచ్చేస్తున్నాడు. అయినా వీడికి భయపడ్డమేంటి రాని? వాడు ఆల్రెడీ మాడిపోయిన గోళంలా ఉన్నాడు. నేను కొండలు సైతం పిండి చేసేదను. ఆ పిండి ఎవరైనా చేస్తారు. పిండిని తీసుకెళ్లి కొండని చేయి చూద్దాం. నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలియదు. కాచిగూడలో నీళ్లు తాగిన వాడినే చెంచల్గూడ జైల్లో పోయించా. తూకారే హౌలే. టింగ్ 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 టింగ్. యువరాణి, మీరు అలా చూస్తూ ఉంటే మన రాజ్యానికి కష్టం వస్తుంది. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. వెయిటింగ్ వెయిటింగ్. నేను వెళ్ళి మా రాజుగారిని తీసుకొస్తా. రాజుగారంట. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచగేనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఓ, వీడు మీ ఊరికి పనివాడా? అతను మా బావ. పేరు అమిత్ సింగ్. రే అమిత్ సింగ్. వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే. ఎందుకు పాట పాడుతున్నావు? మీరే కదా అమిత్ సింగ్ అన్నారు, అందుకే సింగుతున్నాను.
నువ్వు సింగట్లేదు, డైలాగులు మింగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? గాడిదకు గుర్రానికి వైరం అంటారు కదా, ఆ గుర్రం మిమ్మల్ని ఎలా ఎక్కనిచ్చింది? ఏంటి అసందర్భ పేలాలు? పేలాలు కాదు, ప్రేలాపన. అయినా అష్టదరిద్రానికి అర్మాని బట్టలేసినట్టుగా ఉన్నాడు. వీడు కూడా సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో రేయ్, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? నిన్ను పనిలో పెట్టుకున్నా ఏదో ఎవర్రా? మీరే. రేయ్, నీ అంతు చూస్తా. గోచి ఊడిపోతే వంగి చూసుకోలేవు, నువ్వు నా అంతు చూస్తావా? నా తిక్క గురించి నీకు తెలియదు. నీకు తిక్క మాత్రమే ఉంది, నా తిక్కకో లెక్క కూడా ఉంది. అయితే యుద్ధానికి సిద్ధం కమ్ము. నీతో హాస్య సన్నివేశం అంటే భయం, కానీ యుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధమే. రేయ్, వెళ్ళి మన సైనికులను తీసుకురమ్ము. సైనికులందరూ సినిమాకి వెళ్ళారు. నమ్మక ద్రోహులు. సినిమాకి వెళ్ళినందుక నన్ను తీసుకెళ్ళినందుకు. యువరాణి, ఇతనితో మీరు చుంబించుకున్నా పర్లేదు, వివాహం మాత్రం నన్నే చేసుకోవాలి. నేను నిన్ను చేసుకోను, ఇతన్నే చేసుకుంటా. మీరు తనను తాకాలంటే ముందు నన్ను దాటాలి. అది ఎంత పని? కుంభీ వలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండజిత. ఏది మరణం? నిన్ను హాస్య నటుడిగా చూడడం. ఏది నరకం? నిన్ను హాస్య నటుడిగా గుర్తించడం. అయితే యుద్ధానికి రమ్ము. ఓ, అక్కడున్నావా? మహారాణి, ఇప్పటికన్నా మీరు ఇతన్ని పెళ్లి చేసుకుంటారా? ఈ అందగాన్ని. అర్థమైంది. ఓ మై గాడ్, చెప్పులు కూడా ఆఖరికి. సార్, మేడం, నా బర్త్డేకి మిమ్మల్ని రమ్మంటే మీరు రాలేదు. నేను చాలా హట్ అయ్యాను. అందుకే మీకోసం 7 స్టార్ హోటల్లో పార్టీ ప్లాన్ చేశాను సార్. పార్టీ? మీరు బట్టలు కొనుక్కుంటే డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకొని పోస్టర్లు చుట్టుకునే మీరు పార్టీ? వాట్ క్రియేటివిటీ. రేయ్, పార్టీ మనం ప్లాన్ చేస్తాం, అనసూయ బిల్లు కడుతుంది, రోజా గారు టిప్ ఇస్తారు, బాబు గారి కారులో వెళ్ళి వస్తాం, అయిపోయిందిగా. పండగ వస్తుంది, ఏం చేద్దాం? పండగ వస్తుంది కాబట్టి నాకు జీతం ఇవ్వండి అయ్యా. డబ్బులు ఇస్తే దాన్ని పడేసుకుంటావురా, అందుకే నేనే కొత్త బట్టలు తీసుకొచ్చా, వేసుకో. కొత్త సంచి. కొత్త బట్టలు, కొత్త బట్టలు. అమ్మా, సునామీ వచ్చేస్తుంది. అయ్యా, అయ్యా, వరదలు వచ్చినాయి. అయ్యా, మీరు కొత్త బట్టలు ఇస్తున్నారండి అయ్యా. ఒరే, నువ్వు తీసుకుంటావా? అక్కడ కూర్చుని అవినాష్ ఇచ్చేయమంటావా? వద్దయ్యా. చాలు, ఊగింది. ఎల్లు. అమ్మో అమ్మో అమ్మో, పన్నోడికి కొత్త బట్టలు, కట్టుకున్న పెళ్ళాన్ని కొత్తగా కడుతున్న ఇంటి ముందు నుంచి ఈ పట్టా తీసుకొచ్చి నాకు చీర గుట్టించాడండి. వర్షాకాలం వచ్చిందంటే చాలండి, టాపెక్కి ఇంట్లోకి నీళ్లు రాకుండా అడ్డంగా పడుకో అని అంటున్నాడు. ఏం కక్కుర్తండి మీది? అన్ని కాదండి, నాకు చీర కొనిస్తారా కొనివ్వరా? 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు చీర కొనిస్తా. ఏమే, ఇదిగో మాట్లాడచ్చుగా, మాట్లాడవా? ఇది 3 నిమిషాలు ఖాళీగా ఉందంటే. అనసూయ, మా ఆవిడకి ఏ రంగు చీర అయితే బాగుందంటావు? రెడ్ కలర్ సారీ అయితే బాగుంటుందండి. రెడ్ కలర్ సారీ కదండి సార్. 5 నిమిషాల కంటే ముందు మాట్లాడేసావు. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, పక్క వాళ్ళు మొగుడిని సెలెక్ట్ చేసినా ఒప్పుకుంటారు, కానీ చీర సెలెక్ట్ చేస్తే మాత్రం ఒప్పుకోరు సార్. కనీసం ఒక టీవీ కొనుక్కుందామండి, మంచి మంచి ప్రోగ్రామ్ చూడొచ్చు. వెళ్దాం. ఏంటి, టీవీ కొనుక్కుందామా? రైల్వే స్టేషన్ కి అక్కడ ప్లాట్ఫామ్ లో 4 టీవీలు ఉంటాయి, ఒక్కదాని వెంట ఒక టీవీ చూసుకోవచ్చు. పద. ఇదిగో, ఈ చక్కెర తీసుకెళ్లి లోపల పెట్టు. వాయ్యో, మీరు డబ్బులు పెట్టి చక్కెర కూడా కొన్నారు? ఎవడు కొన్నాడు? పక్కింట్లోంచి చీమలు ఎత్తుకొస్తుంటే చీమల దగ్గర నుంచి నేను ఎత్తుకొచ్చా. ఎవరన్నా పండక్కి కుర్తావో లాల్చియో ఇస్తారు, మీరేంటయ్యా హౌస్ లో సైడ్ వాళ్ళని కట్ చేసి డ్రెస్ గా ఇచ్చారు.
ఇలాంటి ఐడియాలు మీకు తప్ప ఇంకెవరికి రావండి అయ్యా. నీ కంఫర్ట్ ఉందా లేదా అది చూసుకో. కంఫర్ట్ ఏంటండి? బయటికి వెళ్తుంటే గంటకింత రెంట్ అంటున్నారు. ఏంటి? బయటికి వెళ్తుంటే గంటకింత రెంట్ అంటున్నారు. కుట్టించేది ఏదో ప్యాంట్ లా కుట్టించొచ్చు కానీ ఇలా లంగాలా కుట్టించారంటే అది ఓకేనా కాదా అది కూడా తీసేయమంటావా? అయ్యా అయ్యా వచ్చింది చాలయ్యా. ఇదిగో రాకేష్ కొత్తగా గృహ ప్రవేశం చేశాడంట. కవర్ తీసుకెళ్లి భోజనం తీసుకురా. మీరు వెళ్ళి భోజనం చేసుకొచ్చి రావచ్చు కదా. భోజనం నేను చేశాను రా. కవర్ లో తీసుకురమ్మన్నది రేపటి కోసం. రేపటి కోసం? రేపటి కోసం అయ్యా? నువ్వు మోమాట పడి చిన్న కవర్ తీసుకెళ్తావు. ఇదిగో ఈ సంచి తీసుకెళ్లి ఇందులో పట్టుకరా భోజనం. ఎంతమందికి పట్టుకురమ్మంటారు అయ్యా? ఏమే ఏంటండి? నేను బస్ స్టాండ్ దాకా వెళ్ళి వస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏ ఊరు వెళ్తున్నారు? ఊరికి వెళ్ళడం కోసం కాదు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తా. మీకు చార్జర్ లేదు కదండి. ఏ పనికి మాలనోడో బస్ స్టాండ్ లో ఛార్జింగ్ పెట్టుకుంటూ కనిపిస్తాడుగా, వాడిని అడుక్కొని కాస్త పెట్టుకుంటా. నువ్వు ఇల్లు జాగ్రత్త. అలాగే. చూసారు కదండి, మా ఆయన పిసినారు తనంతో వేగలేకపోతున్నానండి. మొన్నటికి మొన్న చెప్పులు కావాలండి అని అన్నాను. గుడి దగ్గరికి తీసుకెళ్లి ఏ చెప్పులు కావాలో సెలెక్ట్ చేసుకో అని అన్నాడు. జుట్టు మూడేసుకుంటానండి అన్నాను. ఆయిల్ ఖర్చు, షాంపూ ఖర్చు ఎందుకని గుండు కొట్టిచ్చేసాడండి. కట్ చేసాడు పాప. ఇంత అన్నం ఉంటే అమ్మా తీసేసుకో. నేను ఇంట్లో లేని టైంలో ముష్టేస్తున్నావా? అందుకే 15 రోజులు రావాల్సిన ఫుడ్ 10 రోజులకే అయిపోతుంది. ఈ ఫుడ్ ఇంకో వారం రోజుల దాకా రావాలి. లోపల తీసుకెళ్ళి పెట్టు. అయ్యా అయ్యా నేను వెళ్ళేసరికి భోజనాలు అయిపోయినాయ్యా. కుక్కలు విస్తరలు నాకుతున్నాయ్యా. కనికరం లేని కుక్కలు ఇస్తరాకులు నాకితే మరి మనుషులే నాకాలి. విస్తరలు తీసుకొచ్చారండి అయ్యా. ఇందులో తినేసండి అయ్యా. ఓ పని చేయరా, నీ ప్లేట్ అమ్మేసి దాంతో డబ్బులు తీసుకొచ్చి ఈ ఇస్తరాకులు నువ్వు ప్లేట్ గా మార్చుకో. కుక్కలు నాకిన విస్తరాకుని నా ప్లేట్ గా వాటి క్రియేటివిటీ మీ బ్రెయిన్ తీసుకెళ్లి డ్రైనేజ్ లో పెట్టా. ఏమే ఎక్కడికి వెళ్తున్నావు? పప్పు పాడైపోయింది, పనికిరాదు కదా, పడేద్దామని. ప్రపంచంలో పనికిరాదంటూ ఏది ఉండదు. మన స్కిట్ లో నవీన్ గడ తప్ప. అది కడదే నేను ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. అనసూయ రసం పెట్టినట్టున్నావు. ఇదిగో ఈ పప్పు తీసుకొని ఆ రసం ఇచ్చేయి. పాచిపోయిన పప్పుకి చేయబదలేదు. అక్కర్లేని పప్పు తీసుకో, రసం ఫ్రీగా. ఓ ఇది కూడా ఫ్రీయా? ఇదిగో రసం. ఇలా బకెట్ తీసుకురా. రసం అంటే ఎలా ఉంటుంది అమ్మగారు? రండి, రసం అంటే ఇలాగే ఉంటుంది. బంగారం లాంటి రసాన్ని నీళ్ళ పాలు చేశారు కదండి. ఆ రసం ఎంత చిక్కగా ఉందో తెలుసా? అది తాగితే వీడు అజిత్తో చచ్చిపోతాడు, దరిద్రుడు. అందుకనే రసం నీళ్ళలో కలిపా. ఇప్పుడు దీన్ని 6 నెలల దాకా వాడుకోవచ్చు. 6 నెలల? వాట్ క్రియేటివిటీ! ఎవరన్నా నీళ్ళతో రసం చేస్తారు, రసాన్ని నీళ్ళలో కలిపేశారు. వాట్ మెంటాలిటీ! అయ్యా ఎవరు వస్తున్నారండి అయ్యా? ఓరు 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 బామ్మర్ది, ఏంట్రా ఇట్ట వచ్చినావు? ఏంది బావ అట్ట అంటావు? పట్నంలో పనుండి వచ్చినా. ఏంది అట్టా చూస్తున్నావు? చిన్నప్పుడు బర్రె పక్కన నిలబడితే దూడ అనుకొని నువ్వు గడ్డేసావు కదా, ఆడే నా బామ్మర్ది. దూడలా ఉండేవాడు గేదెల పోయాడు. వాట్ క్రియేటివిటీ! ఒరే తమ్ముడు, ఎప్పుడొచ్చినావురా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉండుంటారులే, పోతే ఈ పాటికి భోజనాలకు పిలిచేవారుగా. ఏంటక్క నువ్వు కూడా బాగా లాగా తయారావు. మంచినీళ్ళు తీసుకురాపో. ఏంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి వెళ్ళి మంచినీళ్ళు తెద్దామని. నా బామ్మర్ది ఎండను పడి వచ్చాడు, వాడికి నువ్వు కిచెన్ లోకి వెళ్ళి నీళ్ళు ఇస్తావా? కూల్ వాటర్ తాగిస్తానులే. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందండి? ఐడియాలు ఉంటే అన్ని వస్తాయండి. ఆ ప్లాస్టిక్ బాటిల్ తీసుకురాపో. చెత్తెరుకునేవాడు పనికిరాదని తీసుకొచ్చి పారేసిన బాటల్ని తీసుకొచ్చి మన ఇంట్లో దాపెట్టుకున్నా. మా బాటలే ఆ బాటిలేనయ్యా. తీసుకొస్తానండి. ఫ్లోలో బాగా డైలాగ్ చెప్పాడని కదా అయ్యా. ఇదేనండి పవిత్రమైన బాటలు. ఈ లెక్క నుంచి వస్తున్నాయి బావా. పక్కింటోడు ఏసీ కంపెనీ నుంచిరా. ఏసీ నుంచి వాటర్ పడుతున్నావా? ఏసీ నుంచి కాకుండా ఎండమావుల నుంచి కూడా మా అయ్యగారు నీళ్లు పిండగలరు. మంచి ఐడియా ఇచ్చావురా. నీళ్లు సరిపోవు గానీ ఎండమావుల్లోంచి నీళ్లు తీసుకురా పప్పు. పట్టు క్రియేటివిటీ, పట్టు పంక్చువాలిటీ. ఏంట్రా బామ్మర్ది ఇట్టా వచ్చినావు? కాస్త డబ్బులు అవసరం అయ్యమాట. బామ్మర్ది ఎంత డబ్బులు అవసరం? 1 కోటి రూపాయలు కావాలి బావా. 1 కోటి రూపాయల? నీకు ఇన్సూరెన్స్ ఉందా? 2 కోట్లకు ఉంది. ఏమే మీ తమ్ముడు పాపం ఊరు నుంచి వచ్చినాడు, వెళ్ళి వేడి వేడి అన్నం తీసుకురాపో. వేడి వేడి అన్నం. గ్యాస్ ఎక్కడుంది మన ఇంట్లో? బియ్యం కడిగేసి నానబెట్టేసి ఎండలో పెట్టు, ఎప్పుడైతే అప్పుడు తీసుకురా. వెళ్ళు. వర్షాకాలం ఎండలో పెట్టి అది నాని ఉడికి విడి తింటాడు.
ఒక చిన్న ఐడియా చెప్తా. 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నువ్వు కాసేపు చచ్చినట్టు నటించేసి తర్వాత నేను ఇన్సూరెన్స్ వాళ్ళు తెచ్చిన డబ్బులు తీసుకుంటా. నీకో కోటి నాకో కోటి. నువ్వు చచ్చిపోయినట్టు పడుకో. హలో ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ. అనసూయ మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉందండి. ఓకే ప్లీజ్ నోట్ మై నంబర్ 984880. యూ కెన్ గెస్ మై నంబర్. ఏమైంది ఇక్కడ? మా బామ్మర్ది చచ్చిపోయాడు సార్. వాట్ ఏ బ్యూటిఫుల్ బాడీ. వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడిని ఇన్సూరెన్స్ 2 కోట్ల డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్లిపోతాను సార్. ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ముందు చచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఎక్కడ ఉందమ్మా? ప్రూఫ్ ఎక్కడ ఉందమ్మా? ప్రూఫ్ కావాలా? రంపం తీసుకొని వాని సగానికి కోసేయండి, మీకు అర్థమైపోతుంది చచ్చిపోయాడో లేదో. ఓ నో. సైలెన్స్. हमने बोला चुप रहो. కన్ఫర్మ్ హి ఇస్ డెడ్. అవును ఆయన మరణించాడు. ఓ మరిగే. మీరు ఆ 2 కోట్లు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను సార్. ఇస్తాం బాబు, కానీ మాకేంటి? ఇప్పుడు మీరు మనిషిని చంపారు అంటే వాడిని మర్డర్ చేశారు. తొండి లేదు జగమొండి లేదు. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులను పిలిచి మిమ్మల్ని పట్టించేస్తా. మున్సిపాలిటీ రన్నింగ్ వచ్చా? వచ్చు సార్. 1 2 3. వీడు పోయాడు. అది బియ్యం పెట్టుకుని వచ్చేసరికి సంవత్సరాలు దాటిపోతుంది. ఆ ఎండమావుల నుంచి నీళ్ళు తెచ్చుకునేసరికి సంవత్సరాలు దాటిపోతుంది. అనసూయ పద, మనం ఫారిన్ పారిపోదాం పద. మీతో మహాప్రభు. వద్దా? నాకు డబ్బులు మిగిలిపోయాయి. అయితే ఇటే పారిపోతా. నన్ను ఎవరో గుర్తుపట్టారా? అఖిలోక సుందరి. ఆ గెటప్ వేసుకుందాం అనుకున్నాను, సెట్ అవనని చెప్పి చంద్రముఖి క్యారెక్టర్ వేసుకున్నాను. నేను ఈ గెటప్ వేసుకున్నానని అనసూయకి తెలియదేమో, సేమ్ గెటప్ వేసుకొచ్చింది. How can you? ఎంతైనా నీకు సెట్ అయినట్టుగా నాకు ఎక్కడ సెట్ అయిద్దిలే. చెప్పటం మర్చిపోయాను, నాకు 3 కొడుకులు ఉన్నారండి. చిన్నప్పుడు నాకు ముద్దొచ్చి అన్నానండి, అంతే దెబ్బకి 3 ఏ దిక్కు పడితే ఆ దిక్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎలా గుర్తుపడతాను అనుకుంటున్నారా? నాకు ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఏంటి సాంగ్? ఎలాగైనా ఈ ఫోటో వాళ్ళు దొరుకుతారు. నేను అంతరిక్షం నుంచి వచ్చాను. నా పేరు పీకే. చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఏలియన్స్ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ చంద్రుడిపై మొలిచే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పీకే పని నాకు అప్పచెప్పారు. అలా పీకుతూ పీకుతూ నా పేరు పీకేగా పడిపోయింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మా అమ్మని కలవడానికి వచ్చాను. మా అమ్మని ఎలా గుర్తుపడతాను అనుకుంటున్నారా? మాకు ఫ్యామిలీ సాంగ్ ఉంది. అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నారు? వాళ్ళని చూసావా? అన్నయ్యను చూశాను రా. ఎక్కడ చూసావు అమ్మా? సంధ్యా థియేటర్ లో. తర్వాత ప్రశ్న అడగరా? ఎందుకులే అమ్మా. తమ్ముని చూసావా అంటే సుదర్శన్ 35 లో చూసానంటావు. ఫస్ట్ వేసిన దానికే నాకు తట్టుకోలేకపోతున్నాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎందుకులే. నువ్వు నీ అన్నని తమ్ముని వెతికి ఎలాగైనా నువ్వే తీసుకురావాలి, ఇది నీ బాధ్యత. స్కిట్ కొట్టడం అంటే కష్టం గానీ ఇలా తీసుకురావడం అంటే చాలా ఈజీలే అమ్మా. నేను తీసుకొస్తాను, వెళ్ళు. ఓకేరా. అబే నేనే టాస్క్ ఇస్తాను. ప్లేట్ తీసుకెళ్ళాను. మిరపకాయలా సార్? మిరపకాయలు అమ్మ మొగుళ్ళి. అవి స్కేట్స్ సార్. చేయండి అన్న, చేయండి. అందరు వేసుకొని నవీన్ గాడు నువ్వు నవీన్ దాదా రాముదా స్కేట్స్ వేసుకొని చేయాలా? అందరూ స్కేట్స్ వేసుకొని ఒక కొత్త రకంగా స్కిట్ చేయండి. నమస్కారం అండి. నేను అతిలోక సుందర గెటప్ వేద్దాం అనుకున్నాను, కానీ చంద్రముఖి గెటప్ వేశాను. నేను ఈ గెటప్ వేస్తున్నాను తెలియక ఇప్పుడు ఆమె మీద పంచలేందులేండి. నాకు 3 కొడుకులు ఉన్నారు సార్, వాళ్ళు తప్పిపోయారు. ఎలా తప్పిపోయారు అనుకుంటున్నారా? అది వద్దులే, మళ్ళీ పాటేస్తారు. మాకు ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఓ అమ్మా, ఆ ఫ్యామిలీ సాంగ్ ఎవరైతే డాన్స్ కాదు పాడతారో వాళ్ళే నా కొడుకులు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీకి టీమ్ లీడర్ రెడీగా ఉన్నారు, కాసుకోండి. అనుకున్నదో
అమ్మా ఇట్రా అమ్మా. యాడికి వచ్చేది బాబు ఆ అన్నా తమ్ముడిని నువ్వే ఎలాగైనా వెతికి తీసుకురావాలి, అది నీ బాధ్యత. స్కిట్ కొట్టడం అంటే కష్టం కానీ అన్నదమ్ములు ఎతకడం ఈజీ అమ్మా. నేను తీసుకొస్తాను, వెళ్ళు. వెళ్ళలేడు అక్కడే నేనే ఇంత కష్టపడుతుంటే నవీను రామున్నారు, వాళ్ళు ఏంటో అంటే నవ్వుతుంది. సరే వెనక్కెళ్ళు, వాళ్ళ ఎంట్రీ ఉంది. ఎట్ట పొమ్మంటావు? పోయినా మళ్ళీ బయటకు వస్తానా? అక్కడ ఈ మూలని ఎట్టా కొట్టుంటాను నువ్వు స్కిట్ కానీ. లాగ్ ఆర్టిస్ట్ అమ్మాలే అవసరమా? బొమ్మాలే అవసరమా? వస్తా వస్తా అంటావు, రావేంట్రా ఇక్కడ రా ఫస్ట్. అమ్మ బొమ్మాలే నీకు పెళ్ళ. ఆమెకు పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు, నీకే పెళ్లి కావట్లేదు. దా నేను అడవికెళ్ళి అఘోరనయ్యానే. నువ్వు అన్నీ అవుతావు కానీ టీం లీడర్ కావు. మెల్లగా ఎలా చెప్పుకుంటారా? కింద పండైందే. పిందె పండయి ఈడెవడో అర్థం కావట్లేదు. సరే ఓల్డ్ ఆర్టిస్ట్ నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా. నేను ఎలా తప్పిపోయానో మీరు ఎదురు చూస్తున్నారు కదా. నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకుంటున్నా, అప్పుడే రాజమౌళి వచ్చాడు నా దగ్గరికి. నేను బాహుబలి సినిమా తీస్తున్నా, నా దగ్గర బాహుబలి ఉంది అన్నాడు. ఉంది కాదు, ఉన్నాడు. అది ఒక్క నిమిషం. పచ్చికాడు పడ్డదా? బాబాలే పిందె పండాయి. ఇక రాజమౌళి గారు నా దగ్గరకు వచ్చి బాహుబలి మొట్టమొదటిసారిగా గ్రౌండ్ మీద అడుగు పెట్టాలన్నాడు. అప్పుడు నా గ్రౌండ్ తీసి నన్ను తీసుకెళ్ళిపోయాడు. అలా నేను షూటింగ్ చేస్తుండగా ఓ రోజు రాజమౌళి కట్ అన్నాడు. నేను పట్టించుకోలే, యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోయాను నేను. అలా అలా బాహుబలి స్టైల్లో చెప్తున్నా. అలా కట్ అన్న పెద్ద పట్టించుకోలే, అట్నే యాక్టింగ్ చేస్తూనే ఉన్నా. అప్పా కట్టప్ప అన్నాడు. అంతే, ఆ రోజు నా పేరు కట్టప్ప మరి. నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఒక డెక్కు రోడియో నెక్కు కేసుకుంటున్నంత మాత్రం అయిపోతుంది. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఆయన డొప్ప చెప్పులు నువ్వేందా మా గురించి మాట్లాడుతున్నావు? నేను మూన్ మీదనే వాక్ చేసిన, ఎక్కువ మాట్లాడారంటే మీ తొక్కలు తీస్తా. ఏంటి మూడు మీదనా? ఒకసారి వాక్ చేసి చూపెట్టు. ఒక్కసారి వాక్ చేసి అటు దొంగ. నువ్వు మూన్ వాక్ చేయలేవు అనుకో, నా కత్తితో నీ కాలు కొట్టిస్తాను. మూన్ వాక్. సరే మ్యూజిక్ పెట్టండి, నేను ఎట్లా మేనేజ్ చేస్తాను. రాము డాన్స్ చేస్తావా? డైలాగ్ చెప్తా. నదిలో ఉన్నప్పుడు పడవ బండిని మొయ్యాలి, రోడ్డు మీద ఉన్నప్పుడు బండి పడవను మొయ్యాలి. నిన్ను ఎప్పుడుకి నేనే మొయ్యాలి. మిమ్మల్ని ఇట్లా కాదు, మిమ్మల్ని అమ్మా బాబు సౌండ్ వినబెడుతుంది, మనిషి కనిపించట్లేదు. ఎక్కడమ్మా? అమ్మ మాయమైంది. అమ్మా నేను రాలే బాబు, మీరు కానివ్వండి. దా అమ్మా. నా నుంచి రావడానికే ట్రై చేస్తున్నాను బాబు. మీ ముగ్గురు ఒకేలా ఉన్నారు కాబట్టి. ఒకేలా ఉండడం అది నేను ఇంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ ఉన్నా వీళ్ళతో నన్ను పోలుస్తాయి. మీరు నా కొడుకులో నమ్మాలంటే మన ఫ్యామిలీ సాంగ్ ఉందిగా. ఈ నాల నుంచి నేను మీకు ఒక విషయం చెప్దామని ఆగాను బాబు. ఏంటమ్మా విషయం? మీ ముగ్గురు నా కొడుకులు
కాదు బాబు. అమ్మా అమ్మా ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. మా అమ్మ ఎవరమ్మా? ఇంకెవరు బాబు? అదిగో ఎదురుగా ఉన్నారు చూడు, ఆవిడే మీ అమ్మ. వెళ్ళండి. అమ్మా అమ్మా రోజా గారు. అక్కడి నుంచి అని అమ్మ అంటే కుదరదు. స్కేట్ చేసుకుంటే ఇక్కడికి రండి. ఈ జన్మకి అమ్మ కాదు గాని అత్తతో సరిపెట్టుకుంటాం. అత్త